కి స్వాగతం. నీట్ ఎగ్జామ్లో జరిగిన పరీక్ష లీకేజీపై సమగ్ర విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని పీడీఎస్యు అధ్యక్ష కార్యదర్శులు సునీల్, ఎస్కే షారుఖ్ తెలిపారు. నీట్ పేపర్ లీక్పై పీడీఎస్యు ఆధ్వర్యంలో అన్నమయ్య సర్కిల్ వద్ద ర్యాలీ నిరసన అనంతరము మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అన్ని నీట్ ఎగ్జామ్స్ను సరిగ్గా నడపలేని ఎన్టీఏను రద్దు చేసి ఎగ్జామ్ పూర్తి బాధ్యత ఆయా రాష్ట్రాలకు అప్పచెప్పాలని, ఎగ్జామ్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యు సిటీ అధ్యక్షులు కె ఆశీర్వాదం, పీడీఎస్యు సభ్యులు మధు పవన్, బాలాజీ సంసుద్దీన్, విద్యార్థులు దాదాపు 100 మందికి పైగా పాల్గొన్నారు. విద్యార్థుల జీవితాలతో ఆడుకోవడం కేంద్రంలో మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యార్థుల జీవితాలతో ఆడుతా ఉంది. అదేవిధంగా ఈ మధ్య నీట్ పేపర్ లీకేజ్ అయింది. ఇది ఒకసారి కాదు, 2 సార్లు కాదు, దాదాపు 80 సార్లు పైన విడుదల చేశారు. అందుకోసమే పీడీఎస్ ఆధారంగా దీన్ని నిరసనగా ఈరోజు నిరసన ర్యాలీ చేపట్టి ఇక్కడ ఆందోళన చేయడం జరిగింది. ఒకటి, కేంద్రంలో మోడీ ప్రభుత్వం ఎందుకు ఈ జీవితాలతో ఆడుకుని సమాధానం చెప్పాలి. అదేవిధంగా ఎన్టీఏని నేషనల్ ట్రైనింగ్ ని వెంటనే రద్దు చేసి ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం ఎగ్జామ్ రాసుకునేటట్టు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ నీట్ పేపర్ లీకేజ్ ఉన్నట్టు వాళ్ళని అరెస్ట్ చేసామని చెప్తున్నారు తప్ప వాళ్ళకి ఏ శిక్ష చేశారని చెప్పి ఈరోజు మోడీ ప్రభుత్వం సమాధానం చెప్పాలి. అదేవిధంగా ఇప్పుడు నెక్స్ట్ ఎగ్జామ్ పెడతామని చెప్తున్నారు. ఆ ఎగ్జామ్ పెట్టే వాళ్ళకి విద్యార్థులు కూడా ఫీజులు మొత్తం ఫ్రీగా రాయించాలి. అక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లు చూడాలి. వెంటనే పేద జీవితాలతో ఆడుకున్నటువంటి ఎన్టీఏని రద్దు చేసి దాని దోషులను కూడా కఠిన శిక్షలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో కేంద్రం మొత్తం కూడా దాదాపు ఢిల్లీ స్థాయిలో ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తాం. ఇందుకోసం అంటే ఇప్పటికే ఒకసారిగా 2 సార్లు కాదు, ఇంతవరకు కూడా ఆ కేంద్ర మంత్రి ఇంతవరకు రెస్పాన్సిబుల్ కాలేదు. అందువల్ల ఎన్టీఏని రద్దు చేయాలి. ఏ భాషా ప్రాతిపదికన ఏ రాష్ట్రంగా ఆ రాష్ట్రం ఎగ్జామ్ రాసుకున్నట్టు కూడా చేయాలని చెప్పి మీ పీడీఎస్ గా డిమాండ్ చేస్తాం. నా పేరు షారుఖ్, నేను పీడీఎస్ జిల్లా సెక్రటరీ. ఈ రోజు దేశవ్యాప్తంగా 23 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో ఈ రోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఆడుకుంటా ఉన్నాయి. దాదాపు ఇప్పటికే 79 సార్లు పేపర్ లీకేజ్ జరిగింది. 48 సార్లు ఎగ్జామ్ లీకేజ్ చేసిన సందర్భంగా మనం చూసుకుంటా ఉన్నాం. ఈ రోజు విద్యార్థుల జీవితాలను ఈ రోజు విద్యార్థులు 4 గోడల మధ్య చదువుకుంటే వాళ్ళ విద్యార్థుల జీవితాలను భవిష్యత్తుని ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాలు డబ్బుల కోసం దాపం చేస్తున్నాయి. ఖచ్చితంగా ఇప్పటికి 2 సార్లు పేపర్ లీకేజ్ అవుతుంది. లాస్ట్ ఇయర్ జరిగింది, ఈ ఇయర్ కూడా జరిగింది. ఇటువంటి కార్యక్రమాల మీద ఖచ్చితంగా పీడీఎస్సీ భారీ స్థాయిలో విద్యార్థులు ఆందోళన చేపడతాం. ఖచ్చితంగా విద్యార్థులకు న్యాయం చేయకపోతే ఢిల్లీ గోడల బద్దలు పడేదానికి పీడీఎస్ సిద్ధం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. నా పేరు ఆశీర్, పీడీఎస్ నగరాధ్యక్షుడిని. ఈ రోజు చూసుకుంటే దేశంలో విద్యార్థి జీవితాలతో ఆడుకున్న కేంద్ర ప్రభుత్వాన్ని మనం ప్రశ్నిస్తా ఉన్నాం. ఎందుకంటే ఇప్పటికే నకిలీ వైద్య అనేది చాలా ఎక్కువగా దేశంలో నడుస్తూ ఉంది. అయినా సరే ఎన్టీఏకి మీరు ఎగ్జామ్ పేపర్ ని అప్పగించిన తర్వాత ఇప్పటికీ దాదాపు 72 సార్లు క్వశ్చన్ పేపర్లు లీక్ చేసిన సందర్భాలు ఉన్నాయి. అయినా సరే ఈ ఎన్టీఏ పైన మీరు ఎందుకు కఠినమైన చర్యలు తీసుకోవట్లేదని చెప్పేసి ఇప్పటికీ వారిని కూడా ఎటువంటి శిక్షణ చేయలేదని చెప్పేసి ఈ సరంగా మేము పీడీఎస్ ఆధ్వర్యంలో ఈ రోజు నెల్లూరులో ధర్నా చేయడం జరుగుతుంది. అదేవిధంగా రాష్ట్రానికి సరే కేంద్రానికి వినపడే విధంగా లేదా కనపడే విధంగా ఈ పీడీఎస్ ఆధ్వర్యంలో ధర్నాలు చేపడతామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం.